రూటు మార్చిన విక్టరీ వెంకటేష్ గారు. దృశ్యం సినిమా సిరీస్ ఇంకా కొనసాగుతుంది. అక్కడ మోహన్ లాల్ గారు రెడీగా ఉన్నారు. దాని గురించి బాగా ఎక్సైట్ అవుతున్నారు. డైరెక్టర్ జోసెఫ్ కూడా అన్ని స్క్రిప్ట్ బౌండ్ చేసుకుంటూ రెడీగా ఉన్నారు. కానీ ఈ దృశ్యం సిరీస్లో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా తెలుగులో. కానీ ఎందుకో నమ్మకం లేదు. తెలుగులో సూపర్ డూపర్ డీలక్స్ కెవ్వుకేక పిచ్చికేక పోలికేక హిట్లు ఇచ్చే డైరెక్టరు అనిల్ రావిపూడిని వదలట్లా. దాదాపుగా ఈ కామెడీ సిరీస్లు దాదాపు ఇంకొక 3-4 వరకు సిద్ధం చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి గారితో. కోర్స్ బాగానే ఉంది. కానీ దృశ్యం 3 సంగతి ఏంటి? దాని మీద అసలు నాకు ఫోకసే లేదు, నాకు సంబంధమే లేదు అనేలాగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. సో కట్ చేస్తే దృశ్యం 1 అయినా 2 అయినా సరే విక్టరీ వెంకటేష్ గారిని ఊహించుకుంటూనే ఆ సినిమా పేలుతుంది, బాగుంటుంది. సో చేస్తే బాగుంటుంది, కాకపోతే చేయకపోతే బాగుండదు. కానీ విక్టరీ వెంకటేష్ గారు మాత్రం తెలుగు డైరెక్టర్ సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటికి సైన్ చేసిన తర్వాత దృశ్యం 3 గురించి అనౌన్స్ చేశారు. కాబట్టి చేయలేను అని చెప్పేశాడు. ఇదన్నమాట సంగతి.